నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం. సార్, నిన్న జనసేన ఆవిర్భ దినోత్సవం 11. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా టిప్ 11 అని మాట్లాడారు. సో అది పక్కన పెట్టండి. ఇక్కడ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సార్, నాగబాబు గారి విషయం ఎక్కువ హైలైట్ అవుతుంది. నాగబాబు గారు ఉమ్, ఏదైతే మాట్లాడడం జరిగిందో ఓ, వర్మ గారి పైన, వర్మ గారే అని అంటున్నారు, ఇండైరెక్ట్ గా పేరు తీసుకున్నప్పటికీ ఉమ్, వర్మ గారి పేరు వస్తుంది కదా. సో పవన్ కళ్యాణ్ గెలిచింది పవన్ కళ్యాణ్ గారి చరిష్మా అండ్ పిఠాపురం వాసు తప్ప ఇంకెవ్వరు లేరు. వేరే వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా వ్యక్తి వల్ల గెలిచారని అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నట్టు చెప్పడం జరిగింది. అవును. నిజంగా చెప్పండి సార్, మీకేమనిపించింది? అంటే ఉమ్, ఇక్కడ నాకైతే రెండు యాంగిల్లో కనిపించింది. ఒకటి, పవన్ కళ్యాణ్ గెలుపుకి కారణం పిఠాపురం ప్రజలు ఒక వంతు, ఇండస్ట్రీలో ఉండే సోకాల్డ్ జూనియర్ ఆర్టిస్టుల నుంచి జబర్దస్త్ ఆర్టిస్టుల నుంచి చాలా మంది ప్రముఖులు ఒక వంతు, వర్మ గారు తర్వాత టీడీపీ విభాగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వంతు, నాలుగవది పవన్ కళ్యాణ్ చరిష్మా. నాలుగు భాగాలు నేనైతే 25% అన్నీ వేసుకున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మాట్లాడుకోవచ్చు, పర్వాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవడం ముందు 2019లో ఓడిపోయారు కాబట్టి 2024లో బంపర్ మెజారిటీతో గెలవడానికి గల కారణాల్లో నేనైతే ఇవన్నీ కలుపుకుంటాను. సో ఇలా కలుపుకుని నేను అభిప్రాయపడుతున్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి పిఠాపురం ప్రజలు, ఇండస్ట్రీ, ఆయన చరిష్మా, నాలుగోది టీడీపీ కార్యకర్తలు అండ్ నథింగ్ బట్ వర్మ గారి టీం. ఎందుకంటే వర్మ గారు స్వయంగా చెప్పింది ఏంటంటే అక్కడ సీటు పవన్ కళ్యాణ్ గారు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా నేను రెబల్ గా మారేవాడిని, పార్టీ నేను ఇండిపెండెంట్ గానే పోటీ చేసేవాడిని అని చెప్పారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత జనసేన పార్టీ ఆఫీసులో నా గెలుపుకి ఎంత దోహదపడినా వర్మ గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఆయన ఖచ్చితంగా నా కోసం త్యాగం చేసింది కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీగా ఏదో చేసి పదవి ఇచ్చి ఆయన గౌరవించుకుందాం అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన స్టేజ్ మీద పిలిచి సాల్వ్ కూడా కట్టారు. అవును. మరి అలా కప్పి వర్మ గారి ఆయన విజయంలో వర్మ గారి గెలుపు కూడా కారణం చెప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ చేయించమని మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళు మా వాళ్ళే గెలిచారంటే అది వాళ్ళ కర్మ అనడం అనేది అంత సరైన సబబు కాదనిపించింది నాకు. ఓకే. ఎందుకంటే ఈవెన్ సోషల్ మీడియాలో కూడా మాలాంటి వాళ్ళు, సీనియర్ జర్నలిస్టులు, చాలా మంది ప్రముఖులు కూడా కూటమి ప్రభుత్వం గురించి చాలా గొప్పగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సంబంధించి ఎలివేట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం గురించి ఆ, వాళ్ళ యొక్క అరాచకాల గురించి ఓపెన్ గా బాహాటంగా మాట్లాడడం కూడా జరిగింది. మాలో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కేసులు కూడా ఎదుర్కొన్నారు. సో ఓకే. జర్నలిస్టులు ఏం గెలిచారు అని అనకూడదు, వీళ్ళు కూడా నేను సైతం అన్నట్టుగా ఒక ప్రూవ్ చేశారు. నేను కూడా నేను సైతం అన్నట్టుగా ఒక ఇది చేశారు. సో అంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అందరి యొక్క కలయిక ఒక పిలికిలు బిగించారంటే చిటికల వేనికి అంత బలం లేకపోవచ్చు, బట్ చిటికల వేలు కూడా కలిస్తేనే పిలికిలు అంటారు. సో పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఆయన పట్టుదల, చరిష్మా, ఆయన యొక్క కష్టపడే తత్వం ఎంత జనానికి దగ్గర హక్కుని చేర్చుకుందో, మిగతా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎన్ఆర్ఐలు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది వచ్చి అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి గెలిపించండి, మీ ఊరికి ఏం కావాలి, వాటర్ ట్యాంక్ కావాలి, రోడ్డు వేయాలా, స్కూల్కి ఒక గది కట్టించాలా అని చెప్పి అడిగి కట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే జబర్దస్త్ ఆర్టిస్టులు లాంటి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి ఊరూరు తిరిగి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోండి, జనసేన గెలిపించుకోండి అని ప్రాధేయపడినట్టుగానే ఓట్లాడారు. ఈవెన్ వర్మ గారి కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ లాంటి గ్లాస్ గుర్తు లాంటిది సేమ్ ఇంకోటి కప్పు సాసర్ లాంటిది పెట్టి ఇండిపెండెంట్ పెట్టి పోటీ చేస్తే వాళ్ళకి ఓటుకు నోటు కింద చాలా మంచి వస్తువులు, గిఫ్ట్స్, డబ్బు ఇవ్వజూపితే వర్మ గారు అండ్ టీం దాన్ని చాలా సందర్భాల్లో పట్టుకోవడం కూడా జరిగింది. పట్టుకొని పిఠాపురం పోలీసులకు అప్పచెప్పడం ఇవన్నీ జరిగాయి. సో వర్మ గారి పాత్ర కూడా ఉంది. అది లేదు అనుకుంటే మాత్రం వాళ్ళ కర్మ. ఓకే. అంటే ఇది నాకు అనిపించింది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి
వాటాలు వేస్తే ఒకటి ఆయన చరిష్మా ఆయన మంచితనం అయితే రెండవది రెండవది ఖచ్చితంగా ఈ ఆర్టిస్టులు ఇండస్ట్రీ, మూడవది వర్మ గారు అనే టీం, నాలుగవది పిఠాపురం ప్రజలు, వీళ్ళందరూ కలిస్తేనే పవన్ కళ్యాణ్ గారి గెలుపు సాధ్యమైంది. మేబీ వాటాలు నేను వాటాలు వేసాను, 4 వాటాల్లో పర్సంటేజ్ తక్కువ ఎక్కువ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి చరిష్మా 50% ఉండొచ్చు, పిఠాపురం ప్రజల ఆ, ఆదరణ 30% ఉంటుంది, మిగతా 20% లో వీళ్ళందరూ ఉండొచ్చు. ఇవి అన్ని వెయ్యి వెయ్యి మైలు దూరమైన ఒక అడుగుతున్న ప్రారంభం. అవును. వీళ్ళందరూ అడుగులు పడితేనే ఆ మైలు రీచ్ అయ్యారు. సో దానికి రకరకాలుగా అనుకోవచ్చు. ఒకటి ఆ నాగబాబు గారు అన్న వ్యాఖ్యల్లో వర్మ గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇంకొంతమంది ఆ స్థానికంగా వీళ్ళ జనసేన కార్యక్రమాలకి టీడీపీ వాళ్ళు కూడా వచ్చి పెత్తనం చెలాయించడం, జనసేన కార్యకర్తలకు నచ్చకపోవడం వల్ల జనసేన కార్యకర్తలు ఎప్పటికప్పుడు నాగబాబుతో కాన్ఫరెన్స్ కాల్లో 15 రోజులకో వారం రోజులకో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు గోడు వెళ్ళిపుచ్చుకున్న సందర్భంగా వాళ్ళకి నేను అండగా ఉన్నాను, మీరేం భయపడకండి, నీకు నేను పవన్ కళ్యాణ్ బాబు ఎప్పుడూ అండగా ఉంటాం అని చెప్పే ధోరణిలో కూడా మాట్లాడి ఉండొచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఎందుకంటే ఎవరి కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళు ఖచ్చితంగా బలోపేతం చేయడానికి, వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నెక్స్ట్ పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు, గెలుస్తాడో తెలియదు, కానీ మళ్ళీ మనమే సీఎం, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు సప్త సముద్రాల అవతల ఎక్కడున్నా విడిచిపెట్టాం, మనమే గెలుపు తీరుతాం అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవి ఎవరి కార్యకర్తలుగా వారు ఉత్సాహపరచడానికి ఖచ్చితంగా మాట్లాడతారు. గతంలో అచ్చెన్నాయుడు గారు కూడా ఒక శ్రీకాకుళం జిల్లాలో కార్యకర్తల సమావేశంలో ఒక మాట అన్నారు. ఇక మన కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇకపైన మీరు ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా పసుపు చొక్కా వేసుకొని వెళ్తే ఎవ్వరూ మనల్ని ఆపరు, ఈజీగా పనులు అవుతాయి అని చెప్పారు. అంటే అక్కడ దాన్ని చాలా మంది ద్వందార్థాలు తీశారు. అంటే అధికారుల మీద కార్యకర్తలు జులుము ప్రదర్శిస్తారు, ఇదేనా ఒక మంత్రిగా చెప్పాల్సిన ఇది అని అచ్చెన్నాయుడు గారి మీద అప్పట్లో సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. కానీ దాని అర్థం కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి, మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టాలు, 5 ఏళ్ళుగా అనుభవించిన బాధలు ఇకపై తీరిపోతున్నాయని చెప్పడానికి భరోసాగా చెప్పుండొచ్చు. నాగబాబు గారు కూడా నిన్న అదే ఉద్దేశంలో మాట్లాడి ఉండొచ్చు. కానీ వైసీపీ వాళ్ళు ఎక్కడైతే రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం కొట్టుకుంటే పక్క నుంచి కోతి బాగుపడినట్టుగా అవి ఎప్పుడు చిచ్చు పెడదామా, జనసేనని టీడీపీ విడగొడదామా అని వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసి, ఇది కేవలం నాగబాబు గారు వర్మ గారి గురించే కర్మ అనే పదం వాడారు. వర్మ కర్మ ప్రాస వాడి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అవును. అంతేగాని ఈ కేవలం వర్మ గారిని ఉద్దేశించి అని అనొచ్చు, లేదా కార్యకర్తలు ఉద్దేశించి కూడా అనుండొచ్చు. దానికి దీనికి సంబంధించిన దానికే ఆపాదించాలని అయితే ఏం కాదు. అది. సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇదే నాగబాబు గారు ఇంకో మాట అనడం జరిగింది ఏంటంటే ఆ దానికి సంబంధించింది ఆ జోకర్ తో పోల్చారు, ఏదైతే జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరైతే కమెడియన్స్ తో పోల్చారు ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళని. సో దానిపైన మీరేమంటారు సార్? నిజంగా వాళ్ళు కమెడియన్సే మీరు భావిస్తున్నారు నాగబాబు గారు చెప్పిన స్టేట్మెంట్ తో? అంటే కమెడియన్స్ అయినా నైతే వాళ్ళు చూస్తే మనకు నవ్వు వస్తుంది. కానీ గత 5 ఏళ్లలో వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులు చేసే విమర్శలు కానీ, వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ చూస్తే కడుపు రగిలిపోతుంది. అక్కడ కమెడియన్ చూస్తే నవ్వు రావాలి, నవ్వు రావట్లేదు ఎవరికి. ఎందుకంటే ఒక కమ్మ సామాజిక సభలో, ఆ, ఖమ్మంలో జరిగిన ఒక సభలో ఒక నేతకి డైరెక్ట్ గా అన్నాడు, కమ్మ సామాజిక నేత, కొడాలి నాని తల ఎవరు తీసుకొస్తే వాడు ₹1,00,00,000 ఇస్తారు. ఉమ్. అంటే అంతగా రగిలిపోతున్నారు. ఇప్పుడు నిన్న కందులు దుర్గేష్ గారు కూడా ఒక మాట అన్నారు, మంత్రి గారు, పవన్ కళ్యాణ్ కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఆయన స్వతహాగా వచ్చి పార్టీ పెట్టి ఇన్ని బాధలు పడి 10 ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాడు, 10, 11 ఏళ్ల తర్వాత. తండ్రి ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్కడు పోటుగాడు అయిపోతాడు. ఒకవేళ తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు వార్డ్ కౌన్సిలర్ కూడా కాలేవు అని కూడా అవును. అన్నారు. అదే కరెక్ట్. ఎవరైనా ఇదే పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ వాళ్ళు ఏమన్నారు, చిరంజీవి లేకపోతే నువ్వు ఎవడు, నీకు అసలు ఆఫ్టర్ ఆల్ నీకు అసలు ఇమేజే లేదు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ పవన్ కళ్యాణ్ పేరుని ఎప్పుడు చిరంజీవి గారి పేరుని ఎప్పుడు వాడుకోలేదు. ఈవెన్ సినిమాల్లో కూడా ఫస్ట్ సినిమాకి ఇతడే మన కళ్యాణ్ మెగాస్టార్ గారి సోదరుడు అనేసారు తప్ప
తర్వాత ఏ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గోకుల్ సీత, సుస్వాగతం లాంటి సినిమాలు స్టార్టింగ్ లో ఆగిపోయినా కూడా చిరంజీవి గారు దాన్ని సిఫార్సు చేయలేదు, రికమెండేషన్ చేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా అన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని సినిమాలు రిలీజ్ చేసుకోలేదు. ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది అన్నారు, ఈయన కూడా అన్నలాగా పార్టీ పెట్టాడు, డబ్బుల కోసం అమ్మేసుకుంటాడు, ఏదో పార్టీలో విలీనం చేసేస్తాడు, టీడీపీలో కలిపేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్తే అంతే మాట్లాడతాడని విమర్శించారు. ఈయన అదేం చేయలేదు, ఎన్నో పడ్డాడు. తల్లి చెల్లిని భార్యని అవమానించినా పడ్డాడు, అతను అవును వ్యక్తిగతంగా అన్నను వ్యక్తిత్వం చేసినా పడ్డాడు. కాబట్టి నా దృష్టిలో వీళ్ళకి జోకర్లు అని అంటున్నారు గౌరవం వచ్చాక బూతులు మాట్లాడుకుంటారు. ఎందుకంటే జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి, కూటమిల వాళ్ళకి కొంత సంస్కారం ఉంది కాబట్టి ఇప్పుడు మొన్న లోకేష్ గారు కూడా మండలిలో కానీ అసెంబ్లీలో కానీ చాలా పద్ధతిగా అధ్యక్ష ఇది వీళ్ళు చేసిన నిర్వాహకం అన్నాడు, కానీ వాళ్ళు పర్సనల్ గా మాట్లాడలేదు, వాళ్ళ గట్టిగా వ్యక్తిత్వం గురించి గట్టిగా గట్టిగా దళం విప్పారే కానీ ఎవరితో బూతులు మాట్లాడాల, గట్టిగా మాట్లాడాడు. మాట్లాడడానికి విమర్శించారు. ఉమ్, ఉన్నది ప్రభుత్వం రాజకీయ పరంగా చేసిన తప్పిదాన్ని వేలెత్తి చూపించాడే తప్ప విమర్శించారు. నిన్న కూడా వీళ్ళు జోకరు అది ఇది విమర్శించారే తప్ప వాళ్ళ భార్యల గురించో తల్లుల గురించో మాట్లాడలేరు. అది అతి సంస్కారం అంటే. వాళ్ళు ముళ్ళుతో గుచ్చిన కూటమి నేతలు మరల పువ్వుతో గుచ్చారు చూశారు, ఈ ఒక్కటి చాలు. ఈ ఓకే కూటమి ప్రభుత్వం కానీ అంత జనసేన కానీ టీడీపీ ప్రభుత్వం ఎంత మర్యాదగా నడుచుకుంటున్నారు అని ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే.